యాక్షన్. ఆంటీ కూతురా అమ్ము అప్సరా అంటూ మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులేసిన హీరోయిన్ రంభ ప్రస్తుతం జీ తెలుగులో ఏబీసీడీ అనే డ్యాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. రియల్ అండ్ రియల్ లైఫ్ లో పరిస్థితి బాగాలేనప్పుడు ఈ షో ఆదుకుందని ఈ భామ సంతోషపడింది. అయితే అదే షో తన కొంప ముంచుతుందని అనుకోలేదు. అసలు విషయంలోకి వెళ్తే రంభ అన్న శ్రీనివాసరావు వివాహం హైదరాబాద్కు చెందిన పల్లవితో జరిగింది. 2014 వరకు వారి కాపురం బాగానే ఉంది. ఆ తర్వాత అత్తింటి వారు వేధిస్తున్నారంటూ పల్లవి అత్తమ్మపై భర్తపై ఆడపడుచు రంభపైన నాంపల్లిలోని 3వ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరికీ సమన్లు అందజేశారు. వారు కోర్టుకు హాజరయ్యారు. అయితే రంభ మొన్నటి వరకు కెనడాలో నివసించడంతో పోలీసులు సమన్లు ఇవ్వలేకపోయారు. ఇక రంభ 2010లో కెనడాకు చెందిన ఇంద్రన్ పద్మనాభన్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. వారిద్దరి మధ్య గొడవలు రావడంతో పిల్లల్ని తీసుకుని కొన్ని నెలల క్రితం చెన్నైకి వచ్చింది. జీ తెలుగు నుంచి ఆఫర్ రావడంతో షూటింగ్ నిమిత్తం హైదరాబాద్కు వస్తూ పోతోంది. ఈ విషయం టీవీ షో ద్వారా తెలుసుకున్న పోలీసులు డైరెక్ట్ గా షూటింగ్ జరుగుతున్న పద్మాలయ స్టూడియోకి వెళ్లి రంభకు కోర్టు నోటీసులను అందించారు. వెంటనే న్యాయస్థానానికి హాజరు కావాలంటూ తెలిపారు. ఈ షాక్ నుంచి రంభ ఇంకా తేలికోలేదని సమాచారం. ఆమె కోర్టుకు వెళ్తారా లేకుంటే వదినతో రాజీ చేయించుకుంటారో తెలియాల్సి ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.